షలోం. మీ అందరికి షలోం. దేవుని కృపను బట్టి మనందరం సజీవులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్లే ముందు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి నన్ను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదయ్యా, ఈ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి విధానంలో చాలామంది అనేకమైన పార్టీలు ఒకే తాటి మీద ఉన్నారు. చాలామంది ఈ వైసీపీ పార్టీని వాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ప్రార్థన చేశారు కదా, అసలు మీరేమనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు నేను చెప్పాను, ఎంతమంది ఏకమైపోయి ఒంటరివాణ్ణి చేసినా ఒకటి మాత్రం దేవుని వాక్యం నెరవేరద్ది అన్నాను. ఏంటంటే నేను ఆ రోజున ఆయనకి నేను ప్రార్థన చేసింది ఒకటే. 41వ కీర్తనలో ఒక మాట రాయబడింది. ఏమనంటే, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, యెహోవా ఆపత్కాలమందు వానిని ఆదుకున్నాను. అతను పేదలను కటాక్షించాడు, అనగా పేదలను కరుణించాడు, పేదల కొరకు ప్రాకులాడాడు, పేదల కొరకు అనేకులకు సేవ చేశాడు. మంచి సేవకుడు అని చెప్పొచ్చు ఆయన. సేవకుడు అంటే దేవుని వాక్యం చెప్పే వాళ్ళందరూ సేవకులు కాదు. వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యము, నా సైతం నేను కూడా ఒక దేవుని వాక్యం చెప్పగలిగినటువంటి బోధకుడు మాత్రమే తప్ప సేవకుడు కాదు. ఇందులో కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమందికి చేస్తున్నారు, కొన్ని ఎన్జిఓల ద్వారా సేవ చేస్తున్నారు. కానీ దానికంటే గొప్ప సేవ చేశాడు ఆయన. చాలా కొత్త సిస్టాలను తీసుకొచ్చాడు, పేద ప్రజలను కరుణించాడు. ఈ వాక్యము ఈ దినమున ఆయన మీద నెరవేర్చబడుతుంది. ఎందుకంటే అతను పేదలను కటాక్షించాడు కనుక పేదలందరూ తోడయ్యి అతనికి నిలబడతారు. అతనే నెక్స్ట్ సీఎం అవుతాడు. ఈ విషయాన్ని తనకు నేను బోధించాను. ఈ వాక్యం ఆయన మీద నెరవేరుతుంది అని. ఇదే వాక్యాన్ని ఎత్తి నేను ప్రార్థన చేశాను. ఆయన సీఎం అవ్వాలని చేయాలి. ఆ రోజున ఏమని చేశానంటే, 41 కీర్తనలో రాయబడినట్లుగా పేదలను కటాక్షించబడు ధనుడు అంటున్నాడు. పేదల కొరకు ఈయన బయలుదేరినాడు. ఇతను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఇతనికి ఆరోగ్యమును బలమును దయచేయను అని ప్రార్థన చేసి సీఎం అవ్వాలని చేయలే. కారణం ఏంటంటే, పేదల కొరకు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఆదుకుంటాడు. దీనులను, కుటుంబాలలో ఎవరైతే పేద స్థితిలో ఉన్నారో వారిని ఎవరైతే ఆదుకుంటారో వారిని ఆపత్కాలమందు యెహోవా వారిని ఆదుకుంటాడు. నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ పరిధిలో కానీ, నీ ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరైనా దీనులు కానీ పేదలు కానీ ఉన్నట్లయితే వారిని ఆదుకో. దేవుడు నిన్ను ఆపత్కాలమందు ఆదుకుంటాడు. అది నేర్చుకోవాలి. అతను అది నేర్చుకున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది నేర్చుకున్నాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు కాబట్టి ఈ రోజున అతను పేదలందరూ అతనికి సపోర్ట్ అయి ఉన్నారు. ఆయనకు దేవుడు సపోర్ట్ అయి ఉన్నాడు. అతనే విన్ అవుతాడు. అదైందా? అందుకని మనం అతని గురించి చెప్పడం, అతని గురించి ప్రసంగం చేయటం, ఆయన గురించే నేను చెప్పడం కాదు, కానీ వాక్యముని గురించి నేను ఈ సమయంలో మాట్లాడుతున్నా. వాక్యము అతని జీవితంలో ఈ రోజున నెరవేర్చబడుతుంది. అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనంటూ అలాంటి వ్యక్తి మరలా విన్ అయితే ఎంతో మంది పేద ప్రజలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతారు. అతని కొరకు మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఈ రకంగా సెలవిస్తుంది, రాజుల కొరకును అధికారుల కొరకును మనం ప్రార్థన చేయాలట. మనకి ఆ యొక్క అధికారం దేవుడు ఇచ్చాడు, ప్రార్థన చేసే అధికారం. కనుక మనందరం మోకరించి ప్రార్థన చేద్దాం. అదే జగన్మోహన్ రెడ్డి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి పేదలను, దీనులను కరుణించాలి అని మనం ప్రార్థన చేద్దాం. మోకరించండి. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసినటువంటి మరి ఈ 2024లో కూడా ఈ ప్రత్యేకంగానైనా ఈ సమయంలో మరి అందరూ పేద ప్రజలను కరుణించాడు కనుక ఆయన మరలా విన్ అవ్వాలని, యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను కూడా ప్రభా దీనులు కరుణించాలని, దేవుడు కరుణ ఆయనకు ఉండాలని, అలాంటి వ్యక్తి నిలబడి అనేకులకు మరలా సేవ చేసే కృపను ఆయనకు అనుగ్రహించమని, అతని కుటుంబం నిమిత్తమై, అతని బిడ్డల నిమిత్తమై ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను.
యావత్ ఆంధ్ర రాష్ట్రంలోని దీనులు పేదల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, పేదలు ఎంతో మంది అలవటించిపోతున్నారు ఈ సమయంలో. మరి ఈ సమయంలోనైనా ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వకుండా మరి పలువురు అడ్డుపడ్డారు. వారందరూ హృదయాలను కదిలించి, ప్రభుత్వ వారు హృదయాలు కదిలించి ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చే కృపను దయచేయమని, ఆ దేన స్థితిలో ఉన్న పేదలను, ముసలి వారిని, పెద్దవారిని, అయ్యో వికలాంగులను, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, అలాగనే ప్రభు మీ ప్రణాళిక, మీ కృపను మా రాష్ట్రం మీద ఉంచమని మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించుకొని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.